చెపాక్ స్టేడియంలో జింబాబ్వేపై మన భారత వీరులు ఆడిన శివతాండవం చూశాక అభిమానుల గుండెలు ఉప్పొంగిపోయాయి. పులి బోనులోంచి బయటకొస్తే ఎలా ఉంటుందో మన వాళ్లు ప్రత్యర్థికి రుచి చూపించారు. ఆ భారీ విజయంతో గెలుపు గురమెక్కిన ఉత్సాహంలో ఉన్న టీమిండియాకు ఇప్పుడు అసలైన అగ్ని పరీక్ష ఎదురు కాబోతోంది. వెస్టిండీస్తో జరగబోయే తదుపరి మ్యాచ్ మనకు అక్షరాల క్వార్టర్ ఫైనల్ లాంటిది. డూ ఆర్ డై అన్నట్లుగా సాగే ఈ పోరులో గెలిస్తేనే సెమీస్ దర్వాజా దర్జాగా తెరుచుకుంటుంది. లేదంటే సైలెంట్గా సర్దుకుని ఇంటికి ఫ్లైట్ ఎక్కాల్సిందే. గ్రూప్ 1లో ఇరు జట్లు చెరో విజయంతో ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్లో ఎవరు నెగ్గితే వాళ్లే సెమీస్లో అడుగు పెడతారు. ఇది ముమ్మాటికి నాకౌట్ ఫైట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ మ్యాచ్లో ఇండియా ఎన్ని పరుగుల తేడాతో లేదా ఎన్ని ఓవర్లలోపు మ్యాచ్ గెలిస్తే పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానానికి చేరే అవకాశం ఉంది, వర్షం పడితే పరిస్థితి ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా పాయింట్ల పట్టిక వ్యవహారం విషయానికొస్తే ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఆడిన 2 మ్యాచ్ల్లో గెలిచి 4 పాయింట్లు ప్లస్ 2.890 సూపర్ నెట్ రన్ రేట్ తో దర్జాగా మొదటి స్థానంలో కూర్చుని సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. వెస్టిండీస్ 2 పాయింట్లు ప్లస్ 1.791 రన్ రేట్ తో 2వ స్థానంలో ఉండగా మన ఇండియా కూడా 2 పాయింట్లు సాధించినప్పటికీ -0.100 రన్ రేట్ తో 3వ స్థానంలో ఉండిపోయింది. ఇక జింబాబ్వే 2 ఓటములతో 0 పాయింట్లతో ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు ఇండియా మొదటి స్థానానికి వెళ్లాలంటే సామాన్యమైన విషయం కాదు. దానికి ఆకాశానికి నిచ్చెన వేసినంత పని చేయాలి. ముందుగా దక్షిణాఫ్రికా తన చివరి మ్యాచ్లో జింబాబ్వే చేతిలో చిత్తుగా ఓడిపోవాలి. కుందేలు వెళ్లి సింహాన్ని కొట్టినట్లు జింబాబ్వే ఆ అద్భుతం చేసినా కూడా ఆ తర్వాత మనం వెస్టిండీస్ పై గెలిస్తే మన ఖాతాలో 2 పాయింట్లు వస్తాయి. అప్పుడు దక్షిణాఫ్రికా, ఇండియా 4 పాయింట్లతో సమంగా ఉంటాయి. కానీ దక్షిణాఫ్రికాకు ఉన్న ప్లస్ 2.890 పాజిటివ్ రన్ రేట్ ను మనం దాటాలి అంటే వెస్టిండీస్ పై మనం కనీసం 150కి పైగా పరుగుల భారీ తేడాతో గెలవాల్సిన అసాధారణ పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ దక్షిణాఫ్రికా తన మ్యాచ్ గెలిస్తే వాళ్లకి 6 పాయింట్లు వస్తాయి. అప్పుడు మనం ఎన్ని రికార్డులు బద్దలుగొట్టినా మొదటి స్థానానికి వెళ్లడం అసాధ్యం. కాబట్టి మనకు కావాల్సింది మొదటి స్థానం, కిరీటం కాదు. ఎలాగోలా సెమీస్ బెర్త్ వస్తే చాలురా దేవుడా అని కేవలం గెలుపుపై దృష్టి పెట్టడమే ఉత్తమం. ఇక ఈ మొత్తం నాటకంలో అసలు విలన్ ప్రకృతి మాత దయ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కోల్కతాలో జరగబోయే ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ కు ప్రస్తుతానికైతే వర్ష సూచన లేదు. ఒకవేళ టైం బాగోలేక అకాల వర్షం వచ్చి పడితే పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ వరుణదేవుడు కన్నెర్ర చేసి మ్యాచ్ పూర్తిగా రద్దయితే నియమాల ప్రకారం ఇరు జట్లకు తలో పాయింట్ ఇస్తారు. అప్పుడు వెస్టిండీస్ 3 పాయింట్లకు, ఇండియా 3 పాయింట్లకు చేరుకుంటాయి. పాయింట్లు సమానమైనప్పుడు నెట్ రన్ రేట్ అనేది అసలైన విలన్ లాగా ఎంట్రీ ఇస్తుంది. వెస్టిండీస్ ఖాతాలో ప్లస్ 1.791 బలమైన రన్ రేట్ ఉండగా మనం -0.100 నెగటివ్ రన్ రేట్ తో వాళ్ళకంటే చాలా వెనుకబడి ఉన్నాం. అంటే మ్యాచ్ రద్దయితే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లుగా వెస్టిండీస్ ఎలాంటి కష్టం లేకుండా రన్ రేట్ ఆధారంగా సెమీస్ కి వెళ్లిపోతుంది. మనం మాత్రం కన్నీళ్లతో టోర్నీ నుండి నిష్క్రమించాల్సి వస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ కు వరుణుడు కరుణించి పూర్తి ఆట జరిగేలా చూడాలని భారత అభిమానులు గుళ్ళో కొబ్బరికాయలు కొడుతూ ప్రార్థించక తప్పదు. వర్షం పడకుండా ఉండి మనం విండీస్ ను చిత్తు చేస్తేనే సెమీస్ దారి సుగమం అవుతుంది. వరుణుడు అడ్డుపడితే మన ఆశలపై ఏకంగా బకెట్లతో నీళ్లు చల్లినట్లే.